కొడుకును పోగొట్టుకున్న తల్లిదండ్రులు, భర్తను పోగొట్టుకున్న భార్య ఇవి పాత సినిమాలోని కథలు కాదు, నిజ జీవితంలో జరుగుతున్న వ్యధలు. తెలంగాణలోని మెదక్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఏ ఇంటిని కదిలించినా ఇలాంటి విషాదకర సంఘటనలే మనకి ఎదురుపడతాయి. అప్పొసొప్పో చేసి పంటలు పండించుకొని బతుకుబడిని కొనసాగిద్దామనుకున్న రైతులకు వర్షాలు, కరెంటు కోతలు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చాయి. పుస్తలతాడు దగ్గర్నుంచి ఇంట్లో ఉన్న బంగారమంతా తాకట్టు పెట్టి మరీ అప్పులు చేసి పంటలు పండించాలనుకున్న రైతులకు ఇప్పుడు పూట గడవడమే కష్టంగా ఉంది. బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు తీసుకొచ్చిన రైతులు వాటిని తీర్చలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రుణమాఫీ అన్న ప్రభుత్వం సమస్యను తీర్చకపోవడంతో బ్యాంకు అధికారులు రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో అన్నదాతలు వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడక తప్పలేదు. వడ్డీ వ్యాపారుల వద్ద 2-3 రూపాయల వడ్డీకి తెచ్చి మరీ ఉన్న భూమిలో పంటలు వేశారు. ఎలాగోలా అప్పు తెచ్చి పంటలు వేసిన రైతులకు చేదు అనుభవమే ఎదురైంది. రోజుకి కనీసం 5 గంటలు కూడా ఉండని కరెంట్ పంటల మీద తన ప్రభావం చూపింది. బోర్లు వేసినా లాభం లేకుండా పోయింది. భూముల్లో నీరు అడుగంటిపోవడంతో రైతన్నలు చేసేదేమీ లేకుండా పోయింది. దీనికి వర్షాభావం కూడా తోడైంది. కుండలతో నీటిని తెచ్చిపోసినా భూమి కనీసం సగం కూడా తడవడం లేదు. మొలకలు మొలవలేదు. వేసిన విత్తనాలు వెత్తలేదు. దీంతో రైతన్నలు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. అదేవిధంగా ఎండిన పంటలను పశువుల దానాకు ఉపయోగిస్తున్నారు రైతులు. పంటలు దెబ్బతినడమే కాదు, పశువులకు గడ్డి కూడా లేకపోవడంతో వాటిని అమ్ముకుంటున్నారు అన్నదాతలు. అంతేకాకుండా ఇలాంటి పరిస్థితి అనుభవించడం కంటే చావే ఉత్తమమని తనూ చాలిస్తున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే తమ కష్టాలను తీర్చాలని రైతులు కోరుకుంటున్నారు.